డిసెంబర్ 31న మనం ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. జనవరి 1న ప్రభువులాగా ఉండాలని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రభువులాగా నాలాగా అని చెప్పిన పౌలులాగా ఎలా ఉండాలో వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము మొదటి నుంచి చదువు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో చాలు తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. చాలు. తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీవించి ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించే హృదయాన్ని దయచేయమని, గ్రహించిన ఉపదేశాన్ని పాటించే జ్ఞానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు 12 మంది అపోస్తలులు ఉన్న కడపవాడైనటువంటి పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. కనుక సంఘాలతో ఆయన ఎలా చేశారు? యేసు ప్రభుకు భిన్నంగా చేశారా? యేసు ప్రభులా చేశారా? ఎలా చేశారు అన్నదాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం. పౌలు గారు ఎందుకంత ధైర్యంగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అని చెప్పారు? ఒకసారి అంటే కొరింథీ సంఘానికి చెప్పాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్పారు, అలాగనే తెస్సలోనికే సంఘానికి చెప్పారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నన్ను పోలి ఏదన్నా ఒకసారి చెప్పిండు అనుకోవచ్చు. ఒక విషయం 3 సార్లు చెప్పబడిందంటే అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనము గుర్తించాలి. ఒక దైవజనుడు బేసిక్గా ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అది ఎవరైనా సరే. ఎందుకని? మనం ఆయనలాగా ఉంటేనే ఆయన ఉండే ప్లేస్కి వెళ్ళగలుగుతాం. ఇంకొక చాయిస్ లేదు. ఒక స్టేడియంకో ఇంకో దానికో ఎక్కడికైనా పోవాలంటే టికెట్ కంపల్సరీ. అంటే టికెట్ లేకుండా ఎవరు పోలేరు. కాకపోతే ఒకడికి డబ్బులు, వాడి సొంత డబ్బులు ఉంటాయి, ఇంకో డబ్బులు ఉంటాయి. టికెట్ అయితే మ్యాండేటరీ. నిత్యత్వానికి వెళ్ళాలంటే మనం క్రీస్తును పోలి నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. మరి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి మాటలే పౌలు గారు కూడా చెప్పారా? పోయినసారి ఇప్పటికి తేడా ఏమన్నా ఉంటుందా అన్న విషయాన్ని చూస్తే మనకి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు, పౌలు గారి చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయిందంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం. అక్కడ పౌలు గారికి దర్శనం వచ్చింది. చదువు 3వ వచనం చదువుమా. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడమని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును.
లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులే నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం లేమియూ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. చాలు. పౌలు వలె, యేసు వలె అయిన తర్వాత పౌలు వలె, మీరు నా వలె అన్నప్పుడు పౌలుకు ఒక దర్శనం కలిగింది. ఇదే అపోస్తల కార్యాలు 26వ అధ్యాయంలో అని చెప్పారు కదా, ఆకాశమందు నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అంటే దర్శనము, వాగ్దానము అందరికీ వస్తాయి. దేవుడికి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం ఉండదు. ఒకరికి డైరెక్ట్గా ఇస్తారు, ఒకరికేమో వేరొకరి ద్వారా చెప్పిస్తారు. పౌలుకు కలిగిన దర్శనం ఏంటంటే సగం ఈయనకి సగం అన్నయ్యకి. ఈ దర్శనంలో, ఈ పరిచర్యలో దేవుడు పౌలుకు కనబడడం, నీవు నన్ను హింసిస్తున్నావు, నువ్వు వెళ్ళు, దమస్కులోకి వెళ్ళు, అననీయ అనే శిష్యుడు వస్తాడని అంతవరకే చెప్పి వదిలేశారు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నీవు లేచి పట్టణమునకు వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు చెప్పాలి, అక్కడ మీకు తెలపబడును. అంటే ఎంత దర్శనం వచ్చినోడికైనా కొన్నిసార్లు అన్ని విషయాలు తెలియవు. దర్శనం వచ్చినంత మాత్రం అన్నీ తెలుస్తాయని లేదు. పౌలు గారికే దర్శనం వచ్చిన తర్వాత అన్నీ తెలవలే. నువ్వు వెళ్ళు, అననీయ దగ్గరికి వెళ్ళు. కొంతమంది తమ తమ పరిచర్యలను వ్యక్తులతో వేరే చేసి ఏమంటారు, పోల్చి చూసుకుంటారు. అననీయ పరిచర్య ఎంత ఉంది, సౌలు గారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఎంత ఉన్నాయి, అప్పటికే మారక్కితమే. కానీ ఒక శిష్యుడు ఉండెను అని ఒక సేవకుని గురించి చెప్తూ, అతని దగ్గరికి వెళ్ళు, అతను ప్రార్థన చేస్తాడు, నేను చేయవలసింది ఆయన ద్వారా నేను చెప్పిస్తాడు. అంటే గొప్ప గొప్ప సేవకులు కూడా మనలాంటి చిన్న పరిచర్యల ద్వారా బయలుపరచబడి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అననీయ ఒక్కడే మామూలు మనిషి, కానీ పౌలు లాంటోడు ఏం చేయాలో చెప్పబడి బయటికి వెళ్ళాడు. సో మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది పెద్ద పాస్టర్ల దగ్గర బాప్తీసం తీసుకుంటామనో, పెద్దోళ్ళు ఏదైనా ప్రవచనం చెప్తే అదేమో నిజంగా ప్రవచనమనో, ఎవరైనా పిల్లలు చెప్తే ఇదేమో లెక్క లేకుండా పోవటం, ఇది కాదు, అది దేవుని చేత బయలుపరచబడిందా లేదా అది ఒకటే చూడాలి. వ్యక్తి ఎవరనేది కాదు అక్కడ. నేను పలుమార్లు చెప్తున్నాను కదా, నేను చేస్తున్న హిందీ వాళ్ళ మధ్యలో చేస్తుంది డైలీ లేబర్ ఒక అమ్మాయి చెప్తే చేసిన పరిచర్య నేటి వరకు కొనసాగిస్తున్నాం. యూత్ మీటింగ్ చేస్తుంది ఒక యవనస్తులు చెప్పినటువంటి పరిచర్య, అది నేటి వరకు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎవరు చెప్పారనేది కాదు, దేవుడు బయలుపరిచిన దాన్ని మనము నమ్మకంగా చేయాలి. పౌలు వలె అంటే పౌలు కలిగిన దర్శనాన్ని బట్టి ఆయన పరిచర్ను ప్రారంభించారు. ఇప్పుడు మనకి దర్శనం వచ్చి ఎన్నాళ్ళు అయింది, పౌలు గారికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి స్టార్ట్ చేశారు. పౌలు వలె అంటే ఆయనకి దర్శనం వచ్చింది, ఇమీడియట్గా పోయాడు. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఏం తినకుండా ఉంటే దమస్కులో అననీయ వచ్చి ప్రార్థన చేశారు. అననీయ వచ్చి ఏమని ప్రార్థన చేసి, ఏం తెలియదు, నువ్వు వెళ్ళు, దమస్కు వెళ్ళు, అక్కడ నీకు చేయాల్సింది నీకు తెలియబడుతుంది, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడుతుంది అని చెప్పినప్పుడు అననీయ ఏం చెప్పారు చెప్పండి ఇక్కడ, చదువుమా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా,
నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ దానిపైన 13 అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చాలండి. ప్రభు చెప్పిన మాట, ఇతడు అన్యుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను రాజుల ఎదుటను దేనికి? నామమును భరించుటకు నేను ఏర్పాటు చేసుకున్నా. మన పర్పస్ ఏందనేది దర్శనంలో తెలియబడ్డప్పుడు పౌలు వలె అంటే ఎంతసేపటికి ఈయన ప్రారంభించాడు పరిచర్య. చదువు అయిపోయాక, పెళ్ళి అయ్యాక, రిటైర్మెంట్ అయ్యాక అసలు ఎప్పుడు చేశారు సార్? ప్రభు వలె అక్కడ ఏం రాసి ఉంది? యేసు వలెను పౌలు వలె. మనం ఎవరిలాగా ఉండాలి అంటే, నేను దేవుని క్రీస్తులాగా నాలాగా అని చెప్పాడు కదా. ఆయనలాగా ఏంటంటే, ఆయనకి దర్శనం వచ్చినప్పుడు ఎక్కువసేపు డిలే చేయలేదు. అసలు వెళ్ళిపోయాడు, ఇమీడియట్గా బాప్తిసం తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు, బాప్తిసం తీసుకున్నాడు. అక్కడి నుంచి కొన్నాళ్ళే శిష్యుల దగ్గర ఉన్నాడు. ఇక ప్రకటించడం ప్రారంభించాడు. మీకు వచ్చిన దర్శనానికి మీరు చేస్తున్న పనికి గ్యాప్ ఉందా? మొదలు పెట్టారు? అసలు మొదలు పెట్టలేదా? పౌలు వలె నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే ఆయన పోలి నడుచుకోవాలంటే మీ అందరికీ నేనంటున్నా, ఎవరికి దేవుడు ఇవ్వకుండా ఉండే. ఇప్పుడు రంజిత్ అన్న ఉన్నాడు, ఆయనకి యేసుప్రభు చెప్పాడంటే ఇక్కడ. మరి ఆ సార్ చెప్తేనే నాకు తెలిసింది. నా కోసం ప్రార్థన చేయి, నీ కోసం. మనం ఎవరి కోసం ప్రార్థన చేసిన ఏం కాదు, ఆయన చెప్పినట్టు చెప్తే అన్నీ అవుతాయి. దేవుడే మనల్ని దర్శించి మనకొకటి ఇచ్చినప్పుడు పౌలు వలె అంటే ఇమీడియట్గా నా భార్యని ఇక్కడికి నాతో పాటు పరిచర్యకు రమ్మంటే ఆమె ఏమని తెలుసా? హౌస్ లోన్ తీరాక చేస్తలే, రిజైన్ అంతే. అదే 20 ఏళ్ళు ఉంటుంది. అదే ఆడదెస్తుంది. పలుమార్లు దేవుడు దర్శించి ప్రార్థించిన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు రిజైన్ చేసింది. రిజైన్ చేయగానే ప్రార్థన చేసుకుంది, సన్ని 10th వచ్చేప్పటికి పోవాలని. 10th క్లాస్ ఆడ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ రాకెత్తమే హౌస్ లోన్ తీర్చేయడానికి దేవుడి కృపనిచ్చాడు. హల్లెలూయా. అంటే ఆయన నమ్మి ఆయన అడుగేస్తే మీకు కావాల్సినవన్నీ నాకు తెలుసును అన్నాడు. మనం చేసేది ఎప్పుడు? ఇప్పుడు నూతన సంవత్సరంలో అప్పగించబడిన పనులు కానీ, దేవుడే మీకు దర్శించిన విధానం కానీ, మీరు చేయవలసింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దర్శించారు కాబట్టి ఇక్కడ వచ్చారు. ఒక్కోసారి మనకు చెప్తాడు, అన్నయ్య లాంటి నాకు చెప్తాడు మీకు చెప్పమని. ఇప్పుడు ఎప్పటి నుంచి చేయాలి మనం? నువ్వేందో ఏదో చెప్తూనే ఉంటాయి కానీ చెప్పడం సులువు, చేయటమే నీకు చెప్పడం అలవాటు అయిపోయింది, భరించడం మాకు అలవాటు అయిపోయింది. ఏం చెప్తారా? నేను నాకు అనిపిస్తుంది చెయ్యన్నానా? నాకు అనిపిస్తే చెయ్యమాక, ఆయనకు అనిపిస్తే చేయకపోతే దాని గురించి లెక్క అడుగుతాడు ఆయన. 2 కొరింథీ పత్రికలోనే 8వ అధ్యాయంలో ఏం రాసింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన అంటాడు, మొదట దేవునికి తర్వాత దైవజనుడికి అప్పగించుకోవాలి, తమ్మును తామే అప్పగించుకోవాలి. ఎందుకనంటే దేవుని పోలి నడుచుకుంటున్నప్పుడు మనల్ని మనమే అప్పగించుకోవాలి. ఆడ పొరంబోకడో తాగుపోతాడైతే అప్పగించుకునేది ఏంది? నీకు కూడా ఇంత పోతాడు తప్పితే ఏమొస్తుంది అక్కడ? వాడు గోతులో పడతాడు, మనల్ని కూడా గోతులో తీసుకుపోతాడు. చేయరాని పనులు చేస్తారు, మనల్ని కూడా చేపిస్తారు. కొంతమంది చేయరాని పనులు ఎందుకు చేపిస్తారంటే మన పేరు బయటికి వెళ్ళకుండా. నేను ఒకటినేనా ఈడు కూడా ఉంటే ఆ పిల్లలు అట్టేగా బడి మానేసేది. ఒకడు మానాలనిపిస్తే మొత్తం అందరు వచ్చి, ఎరా బాబు
టూర్ అయిపోయిందటవా, ఇంకా అవ్వలేదట ఈ అమ్మవాడు, ఇంకా టూర్ అవ్వలేదంటాడికి. ఒకడికి మానేయాలనిపిస్తే అందరూ అట్లనే సంఘంలో కూడా ఎవడన్నా మంచి పని చేసేవాడిని ప్రోత్సహించడం, వాడిని అనుసరించాలనుకోరు. కానీ వీడొక్కడు అనుకుంటే నాకు ఈ బాధ ఉండదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజున పౌలు వలె అంటే ముఖ్యమైనది, దేవుడు దర్శించినప్పుడు ఆయన ఆలస్యం చేయలే. అలాగని అట్నుంచి అటు బయలుదేరి వెళ్ళలే. దేవుడు కూడా బాగా జ్ఞానం కలిగిన వాడి, జ్ఞానం లేని వాడి దగ్గర తీసుకొస్తాడు ఎప్పుడైనా సరే. ఈయన అక్కడే చెప్పేస్తే అననీయ ఎవడో తెలియదు, చర్చ ఎవడో తెలియదు, శిష్యుడు ఎవడో తెలియదు, మొత్తం నాదే అనుకుంటాడేమో. అట్నుంచి అటే పోవునేమో. నీ కళ్ళకున్న పొరలు పోవడానికి ఒక సామాన్యుడిని దేవుడు పెట్టాడు అక్కడ. అసలు ఆయన దగ్గర పోతే గమలేల దగ్గర పంపొచ్చు, ఇంకో పెద్దోడి దగ్గర పంపొచ్చు, పేతురు దగ్గరికి పంపొచ్చు. పోనీ గమలేలు పడేనిగా ఏమో, పోనీ పేతురు ఉన్నాడుగా, 12 మంది ఉన్నారుగా, వీళ్ళందరూ చచ్చిపోలేదుగా, అప్పటికే ఉన్నారు కదా అందరూ. మరి పేతురు దగ్గర పోయి చేయించుకోవచ్చుగా. కొంతమందికి ఓ భ్రమం ఉంటుంది, బాప్తీసం పెద్ద పాస్టర్ దగ్గర తీసుకుంటేనే పని చేద్దని. యేసు నామాలు తీసుకుంటే పని చేస్తుంది, కానీ ఎవరి దగ్గర తీసుకుంటే పని చేస్తుంది అనేది భ్రమ. అసలు అట్లాంటి భ్రమలు ఉంటాయి చాలామందికి. ఈ రోజున పౌలు వలె అనగా నెంబర్ 1, దర్శనమునకు అవిధేయుడు కాలేదు ఆయన. మొట్టమొదటిగా వెంటనే బయలుదేరి ఆయన చెప్పినట్టుగా ఎక్కడికి, అననీయ దగ్గరికి వచ్చాడు. ఎంత నాకు ఎన్నిసార్లు చదివిన అనిపిస్తే ఆ మొక్క లైన్ ఒక్కటి, నువ్వు అన్యజనుల దగ్గర ఏర్పరచబడిన సాధనం, ఒక మొక్క చెప్పడానికి నువ్వో అంటాం, వెయిటింగ్ చేయించటం, ఉపవాసం పెట్టడం, ప్రార్థన చేయటం, కళ్ళు పోవడం, కళ్ళు పొరలు రాలిపోవడం, ఆయన చెప్పడం, ఈయన కొంతకాలం శిష్యులతో ఉండడం. అక్కడే చెప్తే బాగుండుగా. ఈ మనుషులతో సంబంధం లేదనుకుంటారు చాలామంది. మనుషులతో సంబంధాలు ఉండేవి కొన్ని కలుపుతుంటాడు. సంబంధం లేకపోతే ఎట్లా? నేను దేవుడు అంటే పని చేయకూడదని దేవుడే మళ్ళీ అన్నయ్య దగ్గర తీసుకొచ్చాడు. ఈయన దగ్గర పోవంటే ఈ రేంజ్ చూస్తే మనకంటే తక్కువైనా పర్వాలే. ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్యకి నేను మళ్ళా చెప్తున్నా కదా, ఆ కూలికి రోజు కూలికి వెళ్ళే అమ్మాయి కుమారి అని ఉండేది మమ్మీ వాళ్ళ చర్చిలో. పొద్దున్నే పోయి సాయంత్రం పొలం పనులు, పొలాలు ఎక్కువ ఆ ఏరియాలో పొలం పనులు లేనప్పుడు మా చిన్నప్పుడు ఆడవాళ్ళంతా అడవికి పోయి పొలాలు ఏరుకొచ్చుకునేవాళ్ళు. అప్పుడు గ్యాస్ లేదు, కట్టెల మోపులే సాయంత్రానికి మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు కట్టెల మోపులను తెచ్చేటోళ్ళు, లేకపోతే పొలం పనులన్నా తీసుకునేవాళ్ళు. అలాంటి ఆమెకి దేవుడు చూపించాడు. దాన్ని నేను దేవుని మాటగానే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా. మీకు మీకు ఇవ్వబడినటువంటి మాట ఎవడో రావాలి, ఏదో చేయాలనుకోవడం ఎందుకు? అది దేవుని మాటగా మనం తీసుకోవాలి. తీసుకోవడం ఒక ఎత్తు, చాలామంది తీసుకుంటారు, చేసేది ఏముంది. అందుకేది కదా మనకు అప్పగించబడిన పరిచర్లు అసలు చేయని వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అది దేవుని మాటగా తీసుకోలేదు. మరి దేవుని మాటగా తీసుకొని బయలుదేరితే ఏముంటుంది? ఆయన నామాన్ని భరించటమే ఉంటుంది. కానీ భరించటానికి సిద్ధపడకుండా ఏముండదు. బయటికి అడుగు పెడితే భరించాల్సి వస్తుంది. ప్రతి శోధనలో కూడా జయం రావాలి, ప్రతి కీడులో కూడా ఒక ఆశీర్వాదం రావాలంటే ఏంటి? శోధన గురించి పోవాలి, కీడు గురించి కూడా పోవాలా. అప్పుడే కదా ఆ జయము ఈ ఆశీర్వాదం రెండు మనం చూసేది. ఈయనను పంపించినప్పుడు వెంటనే వెళ్ళిపోయారట. నాకు భలే అనిపిస్తుంది. అబ్బా, ఎన్నిసార్లు అని ఒక్క లైన్ చెప్పడానికి అన్నీ అవసరం అయ్యాడా? చెప్పేయచ్చుగా. ఒక లైన్ కాదుగా మన లైఫ్లో కొన్ని జీవితాలు నెరవేర్చబడ్డానికి కొందరు వ్యక్తులు దేవుడు పెడతాడు. వాడు మనకు అనవసరం అనిపిస్తుంది. ఏమాగరా ఆయన చెప్తాడు, ఆయన ఏమిటి ఈయన చెప్తాడు అంటాడు. ఎందుకని? ఒకడినొకడు గణపరుచుకోవాలి. అన్నీ మనకే అనుకోకూడదు. ఎవరి ద్వారా దేవుడు ఏం తెలియజేస్తాడో ఆ నపుంసకుడికి, ఇథియోపియా వాడికి తీసుకెళ్ళి ఫిలిప్ చెప్పాల్సి వచ్చింది. ఆయనకేమో తెలిసిందా? కొంతమంది ద్వారానే. నయమానికి చిన్న పిల్ల ద్వారా 5,000 మందికి పెద్ద పెద్ద పోటుగాళ్ళు, బిజినెస్ మ్యాన్లు ఎవడెవడు ఉన్నాడో, డబ్బులు ఉన్నాడు, చిన్న పిల్లోడి ద్వారా 5,000 మందికి పెట్టాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడి ఎట్లా ఆశీర్వదిస్తాడో మనకి తెలియదు. ఈ రోజున మనం చూస్తుంటే నెంబర్ 1 పౌలులాగా అంటే దర్శనమునకు ఆయన విధేయుడు. అది కూడా ఎప్పుడు? ఇమీడియట్గా.
దేవుడు నాకు చూపించాడు, ఎప్పుడో చూపించాడు. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? నేను అందుకే నీకు అందరికి చెప్తా, నేను తిరిగి వచ్చినా నాలాగా చెడిపోకండి అని చెప్తా. ఇట్లా చెప్తే ఎవడు నమ్ముతాడు? నీతో ఎవడు పాదం చేయించుకోవాలి. అది చేయించుకోకపోతే నేను పరలోకం పోతే బెటర్. ఫస్ట్ వాళ్ళందరూ చేయించుకొని వాళ్ళందరూ వెళ్ళి నేను చదవమంటారు నన్ను. మనం కరెక్ట్గా ఉండాలా. ఆకాశమందు కలిగిన దర్శనానికి అవిధేయుడు కాకుండా ఆయన ఎట్లా పరిచర్య చేశాడో, దేవుడు తన సేవకుల ద్వారా చెప్పిన పరిచర్యకు వెంటనే మా తమ్ముడు వెళ్ళిపోయాడు. నేనే ఏడు తిరుగుతున్నా. ఎన్ని నష్టాలు నేటి వరకు పెంట తగులుతూనే ఉంటుంది. ఎందుకని? ఒకసారి చేసి అట్లా తగులుతాయి. కానీ నేను నమ్ముతున్నా, మనము ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఓర్చుకొని ఉంటే మా పిల్లల జనరేషన్కి వచ్చేప్పటికి ఏమీ లేకుండా చేస్తాడు ఆయన. కొంతమందికి ఓపిక ఉండిసావదు, ఎంత చేసి ఇంతేలేని వదిలేస్తారనుకో, ఆయనకి ఏముండదుగా. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నాం, మనందరినీ దేవుడు దర్శించాడు. మా మమ్మీకి ఎన్జిఓస్ కాలనీ అందరూ వస్తారని చెప్పింది 10-15 ఏళ్ల క్రితం. ఎన్జిఓస్ కాలనీలో ఉన్నదెవరు? వీళ్ళే. ఫస్ట్ మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చింది ఎవరు? వీళ్ళే కదా. సొంతంగా వచ్చి పలకరించింది ఎవరు? వాళ్ళే. వాళ్ళేమో చర్చికి రాలే అప్పుడు, కానీ ఎవడో ఒకడు క్రైస్తవులు వచ్చారట, సేవకులు వచ్చారట అని పలకరించిన వాళ్ళు. దేవుడు ఉట్టిగా ఎవరిని ఎక్కడ దగ్గరికి పంపడం ప్రణాళిక లేనిదే. ఆ తర్వాత పరిస్థితులను బట్టి దేవుడు ఇక్కడికి చేర్చినప్పుడు పర్పస్ ఏందని ఆలోచన చేయాలి. ఆడబాల ఈడ బాగుందని, ఈడకి నచ్చిందని, ఈడ మంచిగుందని, ఇది కాదు అసలు. ఎందుకు మనల్ని ఇక్కడికి నడిపించాడు? నల్గొండ నేను ఎందుకు వచ్చాను అని నేను ఆలోచన చేయాలి. ఆ పిలుపును, ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా యాత్ర సాగించకూడదు మనం. పౌలు గారు అయితే ఇమీడియట్గా ఆయన పరిచర్ను ఆయన వెంటనే కొన్ని రోజులు అయిపోగానే స్టార్ట్ చేసింది. ఏమని? వెంటనే సువార్త ప్రకటించటం ప్రారంభించాడు. అంటే దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని, పిలుపుని బట్టి అప్పగించిన పనిలో రెస్పాన్స్ ఎట్లుండాలి? ఇమీడియట్ రెస్పాండ్ ఉండాలి. చేయాల్సిన పని ఎవరి ద్వారా చెప్పాడు? మళ్ళా పిలిచింది దేవుడే. చేయాల్సిన విధము అననీయ ద్వారా చెప్పాడు. ఈయన బయలుదేరి వెళ్ళినప్పుడు అననీయ చెప్పిన పనులే చేయటానికి సిద్ధపడి బయలుదేరాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున పౌలు వలే అంటే పౌలులాగా దైవ దర్శనానికి వెంటనే లోబడుతున్నారా? అననీయ దగ్గరికి వెళ్ళమంటే ఆడికి నాకు బడిచావు దాన్ని కూర్చున్నారు. ఎన్నాళ్ళు కూర్చుంటారు? కళ్ళకి పొరలు పోవు. కొంతమంది తెలివి తక్కువలు చేసే పనుల వల్ల ఆడి కళ్ళుకి పొరలు పోతలేవు. వాళ్ళ దగ్గర పొమ్మంటే ఈ విషయం పాస్టర్ గారికి చెప్పు, ఈ విషయం సహోదరికి చెప్పు, ఇది వాడితో చెప్పి ఒప్పుకోబ్బా, ఇదేం చేయలేదని అనుకోండి, ఆడి పొర పోలదేక. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దేవునికి రెస్పాండ్ అవ్వమంటున్నాం. మనకు రెస్పాండ్ అవ్వడం కాదు, దేవునికి రెస్పాండ్ అవుతే మన కళ్ళుకున్న పొరలన్నీ రాలిపోతాయి. చాలామంది ఏంటంటే ఆడనే నేను గుడ్డిగాడిగా ఉండి నిన్నే సేవిస్తా, రోజు పాటలు 10 పాడతా, నీ పాట పాడగా పని ఎవడు చేయాలి? ఇప్పుడు ఎవడు భక్తి ఆడితే అన్ని జనుల మధ్యలో సాధనం అంటే నాకెందుకులే అయ్యా, మా గమ్మిలేలు మేము ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసుకుంటాం. నీ గమ్మిలేలే నువ్వెవరు అసలు? ఏంది ఇది? అంటే చాలామంది అందులో ఎవడు నేనే కదా. నల్లగొండ బొమ్మ అంటే బీవీ నగర్ పోయింది ఎవడు? నేనే. చెంగచెర్లలో రూమ్ తీసుకొని స్టార్ట్ చేసింది ఎవడు? నేనే. గమ్మిలేల దగ్గర తిరిగినోండి నేనే. ఏది అనుకూలంగా ఉంటే తన్నించుకొని రాక తప్పలేదు. జగదీష్ నువ్వు నాలా తన్నించుకోమాకరా. దేవునితో తన్నించుకోకండి, మీ ఇద్దరు తనుకోకండి. అది ఏర్పాటుకి టైం పడుతుంది. ఫ్యాన్ వేసిన నీ పేరు చెప్పుకొని సంవత్సరాలు వచ్చేది, నీ జ్వరం నాకు వచ్చినట్టు ఉందరా. ఏర్పాటుకి టైం పట్టినా అక్కడే నిల్చుంటే నూరంతల ఫలం కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. సరిత నువ్వు ఎప్పుడు పోతావు నీకు తెలుసా? ప్రకాష్ గారు ఎప్పుడు పోతావు తెలుసా? ఆయన నాకు కళ వచ్చింది సార్ అంటే నాకు రావాలిగా అంటాడు. నీకెందుకు వస్తుందా? ఓకే, అసలు ఎందుకు వస్తుంది? వస్తుందా? వస్తే రావచ్చు, లేత లేదు. వచ్చేదాకా చూస్తుంటే మనం పోతే ఆడ మారాల్సిన వాళ్ళందరూ వాళ్ళ గురించిన లెక్క ఖచ్చితంగా అడుగుతాడు మనల్ని. ఖచ్చితంగా అడుగుతాడు. నాకు కూడా లెక్క అంటే పైకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. పైకంటే ఏ పైకి? ఈ పైకి పోవాలంటే 12 ఏళ్ళు గాలి తిరిగి వస్తేనే చచ్చిన వాళ్ళందరూ. నా స్నేహితుడికే నేను చెప్పకపోతే సంగారెడ్డి వాడు చచ్చిపోయాడని చెప్పలే, మురళీధర్ రెడ్డి వాడు చచ్చిపోయా. షోభిక్ గోస్వామి అనే బెస్ట్ ఫ్రెండ్, యోనాథాన్ దావీదులా ఉన్నంత ఫ్రెండ్షిప్ మాది. బెంగాల్ ఆడి చచ్చిపోయాడు ఇంటికి వెళ్ళి యాక్సిడెంట్లో. వీళ్ళందరి గురించి లెక్క ఎవడు అడతాడు? ఇప్పుడు నీతి కథలు చెప్తున్నా ఏదో దున్నపోతే అప్పుడు ఏం చేసినారంటే ఏం చెప్పాలి నేను?
ఏం చెప్పాలి? అప్పుడు టైం కుదరలేదని చెప్పాలి, అంతే కదా. టైం కుదరలేదని చెప్తాను, వింటాడు. నువ్వేదైనా రీజన్ చెప్తే వింటాడా? పౌలు గారు ఏంటో సమయం అనక అన్నిటి సమయాల్లో సువార్త ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. కనుక పౌలు వలె అంటే ఇమీడియట్ రెస్పాండ్. వెళ్ళమన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, కానీ మనకు తెలిసిన దగ్గరికి మనం ఇంకో మన ఏది టీచర్ మేడం ఈ మధ్యగా అనిపిస్తలే నాకు, మన దేవుడే చెప్పాడట. ఎక్కడికి? దేవుడే ఎత్తుపోయాడు అయ్యింది, అది అట్టపోద్ది. దేవుడే చెప్పాడా? నిజంగా దేవుడు చెప్తే అట్టుంటుంది సార్. దేవుడే ఒక బడిలో జాయిన్ చేసాడు, ఆ బడిలో రూల్స్ మనం పాటించాలి, తనులు కూడా తినాలి. మరి జాయిన్ చేసిన తర్వాత 2 ఉంటాయి, పుస్తకాలతో పాటు బెత్తాలు కూడా ఉంటాయి. మరి దేవుడే పంపించాడంటే జోసెఫ్ ఎట్టబోయే, వాక్యం కోసమే వచ్చానంటే వీరబాబు ఎట్టబోయే. సార్ దేవుడే పంపించాడంటే నాకు ఈ పిచ్చామే గుర్తొస్తుంది. ఏం పరిస్థితి వచ్చిందో ఎన్నాళ్ళు అలసి నాకు అర్థం కాదనుకో. మనం అంత మేధావి కాదు కాబట్టి అంత దూరం ఆలోచించలేకపోతున్నా. వెళ్ళిపోదాం అనుకుందట, వెళ్ళిపోలేదట. ఏ పరిస్థితి చిన్నదో పెద్దదో నిర్ణయం మటుకు మంచిది. ఏందది? సహవాసానికి దూరంగా ఉండకూడదు. హ్యాపీ ఉంటుంది సార్, తర్వాత లైఫ్ ఉండదు. సౌలు లోతు గురించి నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, హ్యాపీ ఉంటుంది. మనమే మహారాజు అయిపోతాం, మనమే తీర్పు ఇస్తాం, తర్వాత ఇంట్లో ఉండడం మనం ఉండం. ఇక శపితమైన జనాలు వంశాలు వచ్చేస్తున్నాయి కదా వాళ్ళ నుంచి. నచ్చినా నచ్చపోయినా దేవుడు ఏర్పాటు చేసిన దగ్గర ఉండాలి. పౌలు గారికి నచ్చినా నచ్చకపోయినా పరిచయస్తులందరూ ఉన్నది యెరూషలేము చుట్టే ఉన్నారు ఆయనకి. కానీ పెట్టింది అందరిని ఎక్కడికి? ఆడెప్పుడు పోయేది ఏంటండి, మొత్తం అన్నట్టు పోమన్నాడు. అక్కడికి పోయి సువార్త చేయమన్నాడు. అక్కడికి నామాన్ని భరించడానికి ఆయన సిద్ధపడి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు పౌలు వాళ్ళు అంటే దేవుని దర్శనానికి అవిధేయులు కాకూడదు. అననీయ దగ్గరికి వెళ్ళామంటే ఈడెందుకు నాకు అనకూడదు మధ్యలో, ప్రభువా నాకు బయలుపరిచి ఇంకో పేరు బయలుపరిచి ఈడికి నాకు పడి సత్తలేదన్నావు అనుకో. ఏంది? చాలామంది ఒకడికి మీ ఇద్దరు కలిసి పని చేయమన్నాను అనుకోండి, దేవుడే చెప్పినా నేను చెప్పాను, ప్రభువా ఈ మనసు మార్చు, ఆడు జావనన్నా చావాలి, ఈ నిర్ణయం అన్నా మారాలి. ఏందయ్యా మనల్ని పెట్టాడంటేనే కలిసి చేయమని చెప్తున్నా. మా అమ్మాయికి చెప్తున్నా నేను, బిడ్డ నేను నీకు సంబంధం చూస్తా, నీకు చెప్పకుండా నీకు నచ్చకుండా ఏమి చేయను అంటాను, కానీ నచ్చకపోయినా చేస్తావా? నచ్చకపోయినా అనే దాకా రానియం. ఎందుకంటే అసలు ఆ ఆప్షన్ పిల్లలకు వచ్చిందంటే తల్లి గురించి తండ్రి గురించి సరిగా అవగాహన లేదని. ఎందుకంటే భూమి మీద తల్లి కన్నా తండ్రి దున్నపోతులు ఉంటారులే ఎక్కడో ఒకడు, కానీ వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు శ్రేయోభిలాషులు ఎవరుండరు. ఒకవేళ పొరపాటునో భ్రమలోనూ ఏదైనా పొరపాటు చేస్తారని, కావాలని నా బిడ్డ చెడాలని కొడుకు చెడాలని ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. నేను చెప్తాను, ఇది ఫైనల్ లాస్ట్, ఈ సంవత్సరం జరగక మీద నువ్వు అవుట్, జాగ్రత్తగా ఉండు బిడ్డ. అక్కడ దూరం మేము చేసేది ఏమి? ఎందుకంటే మా అక్క దగ్గరికి కూడా మేము చూస్తానే ఉన్నాం, పోయి రావడం తప్పితే మనం చేసేదేమి. ఎక్కడ చేసినా ఏం చేసినా అందరూ బాగున్నారా అంటాం. ఇప్పుడు వెళ్ళే అవకాశం కూడా లేకుండా వీడియో కాల్ మీద వచ్చేస్తున్నాయి అన్నీ. ఇంకెవడ కొంపలకు కూడా వెళ్ళే అవకాశమే లేకుండా పోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి అనేవాడు కొంత మేరకే సహాయం చేస్తాడు. దేవుడు చేయమన్న చోటకు పోయినాం అనుకోండి, దేవుడే కార్యాలు చేస్తాడు. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన సర్కిల్లో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఈ ఆసియా అంతటా సంఘాలు కట్టగలిగేవాడా? దేవుడు పంపించాడు ఆసియా అంతా సంఘాలు కట్టమంటకి. వాని సామర్థ్యం అన్నది గుర్తొస్తుంది. ప్రతి దానికి ముందుండే పౌలు గారినేమో మన పేతురునేమో యెరూషలేములో పెట్టి యూదుల మధ్యలో పెట్టి ఈయననే మొత్తం ఆసియా అంతా తిప్పేశాడేంటి? ఒకరినేమో దేశానికి పెట్టాడు, ఒకరినేమో ఖండానికి పెట్టాడు. కొందరు యోహాన్ని యాకోబుని మటుకు పట్టణానికే పెట్టాడు. మళ్ళా ఒక మాట ఉండదు, చదువు. రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి చదువు ఇటు. కాబట్టి నా ప్రియులారా, ఏందమ్మా 10వ అధ్యాయం 14 నుంచి, రెండో పత్రిక.
మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారం కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింపఘోరము. చాలండి. ఎంత దేవుడు పిలిచినా, ఎంత గొప్ప సాధనమని చెప్పినా ఆయనకు ఒకటి హద్దు పెట్టారు. అంటే మనకేముండాలా, మన పరిధి ఏందో మనకి తెలిసి ఉండాలి. పొరపాటును కూడా పరిధి దాటి చేయకూడదు. చేసినోడు ఎవడు? సౌలు. మనం ఎలా ఉండకూడదని చెప్తున్నాం కదా. ఈయన అంత పెద్ద ఆయన మేర దాటి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకుని ఆయన చచ్చిపోయాడు. ఎవరు? సౌలు. తన పరిధి ఎంతనో అంతవరకే ఉండాలి. పౌలు గారు మటుకు ఎంత జాగ్రత్త పడ్డాడంటే ఈ మేర దాటొద్దు. సువార్త ప్రకటించాలన్నా ఏం చేయాలని ఇందులోనే. ఒకవేళ దేవుడే తన పరిధిని విస్తరింపజేస్తాడు. ఎట్లా అంటే వాడు ఒక ఎదవైతే ఆ ఒక్కటి తీసుకొచ్చి మనకి ఇచ్చినప్పుడు మన పరిధి విస్తృతం అవుతుంది. అది ఇచ్చే వరకు మనమే గుంజుకొని పోకూడదు కదా. ఆయన ఇచ్చే వరకు దాంట్లోనే ఉండాలి. ఈయన ఎందుకు నన్ను క్రీస్తు వలే అని చెప్తే ఎట్లంటే సువార్త ప్రకటించడానికి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడ మేర ఎక్కడుందో అక్కడే బయలుదేరాడు. అననీయ చెప్పిన దాన్నే పట్టుకున్నాడు. మళ్ళా ఇంకోసారి నాకు చెప్పు అన్నాడా? అసలు అనలేదు సార్, ఇంకోసారి చెప్పనేదే లేదు. ఆయన అంటాడు, దర్శనానికి నేను అవియేదను కానీ దర్శనంలో ఏముందబ్బా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు. అంత మించి ఏమన్నాడు? దర్శనంలో ఏమైనా ఉంది? ఇంకా అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాటర్ ఉంది. ఆయన అవిధేయుడు కానిది ఎక్కడ ఆకాశంలో కళ్ళు పోయిన దాని గురించి కాదు, అననీయ ద్వారా చెప్పబడిన మాటకు అవిధేయుడు కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ పనిలోనే చేస్తూ కూడా తన పరిధి ఏందో తెలుసుకొని పరిధి దాటకుండా కూడా పని చేశాడు. ఇంకా రోమాలో 15వ అధ్యాయం ఉంటుంది కదమ్మా, 21, 22 అనుకుంటే చూడు. సువార్త ప్రకటించాలన్న ఆశ. రోమా 15 ఆ పైన ఉంటుంది చూడు. ఆ పైన వచ్చిన చెప్పు అమ్మా. 18 నుంచి చదువు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. చాలండి. ఇప్పుడు మనలో ఆశ లేనిది ఎవరికి? ఆశ అందరికి ఉంది. పౌలు గారు ఆశ ఉందని వదిలేయలేదు, అలాగూ చేశాడు. మనకు ఆశలు ఉన్నాయి, మనం కూడా చెయ్యాలని, కానీ ఏం చేస్తలేం కదా సంవత్సరాల తరబడినా. పౌలు వలే అంటే ఏంటంటే నెంబర్ 1 దర్శనానికి అవిధేయుడు కాదు. నెంబర్ 2 అననీయ లాంటి మాటను దేవుని మాటగా స్వీకరించాడు. మూడవదిగా తన మేర దాటకుండా అన్యజనులకు సాధనం అంటే కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకే వెళ్ళాడు. వెళ్ళాలని ఆశే కాదు, ఆశ కలిగి అక్కడికి వెళ్ళి క్రీస్తు సువార్తను అక్కడ ఖచ్చితంగా ప్రకటించాడు. ఆశ ఉంటే సరిపోలేదు సార్. మనందరికీ ఆశలు ఉండొచ్చు. చాలామందికి ఉపవాసం ఉండాలని ఆశ ఉంటుంది, ఆడుండి సావాడు. పొద్దున్న లేవాలని ఉంటుంది, ఉండరు. టైంకి రావాలంటారు, రారు. నిజానికి ఆటంకాలు అంటారా? లోపల లేదు. సిద్ధమైన మనసుంటే ఒకడు ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. ఎందుకు చేయలేకపోతున్నారు? పర్వాలేదులే అనుకోబట్టి చేయలేకపోతున్నారు. కానీ పౌలు గారు ఎప్పుడు పర్వాలేదు అనుకోలే. ఆ నామం నిమిత్తము ఏమన్నా రెడ్ కార్పెట్ వెల్కమ్ వస్తుందా ఏంటి? బయలుదేరితే భరించాలి. శ్రమలు వస్తున్నాయి, కొరడా దెబ్బలు వస్తున్నాయి. జైలుకి వెళ్ళాడు ఆయన అనేక మార్లు, ముమ్మారు కొట్టబడ్డాడట, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడట.
ఎన్నో నిందలు, అవమానాలు, ఉపవాసాలు, జాగరణాలు ఎన్ని ఉన్నా సరే గురి యొద్దకే పరిగెత్తాడు, కానీ ఇంకో రకంగా పరిగెత్తలేదు ఆయన. హల్లెలూయా. సో ఈ రోజున మీకేమన్నా దర్శనం ఉందా? దేవుడు పిలిపించిన వాగ్దానం కానీ ఇమీడియట్ రెస్పాండా, మెల్లగా తర్వాత చూద్దాం అనుకుంటున్నారా? దానికి తర్వాత అని చెప్పేవాడు ఎవడు? ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు. పెద్దోళ్ళు కరెక్ట్గా ఉంటే, మా డాడీ చెప్తాడు, పైనోడు కరెక్ట్, కింద వాళ్ళు అందరూ కరెక్ట్గానే ఉంటారట. ఆడిపోతే అందరూ పోతారట. నాకే చెప్పేది ఊకే, నువ్వు కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అందరూ పోతారు అని. ఎందుకని? వాళ్ళ ఇంట్లో చూసి చెప్పాడు డాడీ, ఆ ఊర్లో చూసి చెప్పాడు, ఇంటికి పెద్దోడు కరెక్ట్గా ఉంటే అందరూ కరెక్ట్గా ఉంటారని. కనుక ఇప్పుడు చూస్తే పౌలు గారు చెప్పిన దానికి చేస్తున్న దాంట్లో పాజిటివ్గా ఒక్క మాట లేకపోయినా, ఒక క్రియ లేకపోయినా, ఈయన ఆ పనిని భరించడానికి, నిందలు, అవమానాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉండి అలాగ చేసి చూపించాడు. చూపించటం వల్లనే ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. కనుక నెంబర్ 1 ఏంటంట, పౌలు గారు వర్లే అంటే దర్శనానికి విధేయుడిగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. అలానే అలాంటి వాడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాలి. వీడి దగ్గర నేను ఎందుకు పోతా అంటే మనకు అనుకున్న పొరలో పోవు. ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయన చెప్పిన దాన్నే ప్రకటించాలి, మన మేరలోనే ప్రకటించాలి. ఆశ ఉంటే సరిపోలే, అలాగ చేశాడు. దేవుని నామాన్ని మహిమపరిచాడు. హల్లెలూయా. రెండవ మాటగా, ఒకటి దర్శనం, రెండవదిగా పౌలు వలె అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. చాలు. పౌలు గారి మాదిరి ఏంటి? ప్రకటించకుండా నోరు మూసుకుంటానులే, ప్రకటిస్తూ నేను భ్రష్టుడనైపోతానేమోనని తన శరీరాన్ని నలగొట్టి, ఎవరి శరీరాన్ని పక్కన కొట్టకూడదు. ఎవరి శరీరాన్ని వాళ్ళే నలగొట్టుకోవాలి. నలగొట్టడం రాకపోతే కొట్టించేవాడు కొంతమంది ఉంటారు, కొట్టించుకోవాలి వచ్చి. మరి ఏం చేస్తారు? ఎవడి కాళ్ళు కొట్టుకున్నాడు, మెల్లికి కొట్టుకుంటారు. ఇంకోటి కొడితే అచ్చు పడుతుంది. మరి అట్ట కొట్టాలి. మారాలంటే ఏందా? రోకట్లేసి దంచితేనే మారుతారు, ఉట్టిగా మారరు కదా. మన శరీరాన్ని మనం నలగొట్టుకుని, ఎవరు పౌలు గారికి ఎవరైనా పేతురు వెళ్ళి, ఒరే నువ్వు నలగొట్టుకోరా, కొంచెం ఉపాసం ఉండరా అని చెప్పాలా? ఎవడికాడే స్పృహ ఉండాలి. ఏమో మనం దాటిపోద్దేమో, దేవుని చిత్తానికి దాటి దూరంగా పోతామేమో, వాక్యానికి అవిధేయంగా ఏమైనా ఉంటామేమో, ఏమన్నా అవుతుందేమో అని అవ్వక్కితమే శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నారనుకోండి నాలంటాడు, 2010లో డాడీ చనిపోయినప్పుడు చెప్పాడు డాక్టర్ 40 నిమిషాలు నడవమని. ఇప్పుడు 26 వచ్చింది, 4 నిమిషాలు కూడా నడవలే నేను. నాకు ఏ డాక్టర్ నీకు చెప్తాడా? ఇప్పుడు మానేసి, డాక్టరే మానేసాడు. అంటే మెడికల్లో టర్మినల్ రూల్స్ మారలే, నేనే మారతలే. చర్చిలో ఉన్న దేవుడు చెప్పి కొనాలకు మానేస్తాడు. బైబిల్ మారదు. వీడు ఎదవని చెప్పి ఇంకోటి దగ్గర పోతారు అంతే. అప్పుడు నాలంటాడు ఏమనుకోడు, శరత్ బాబు డాక్టరే మారిపోయాడు, నాకేం చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, వేస్ట్ అని చెప్తా. దేవుడు మనతో మాట్లాడతలేదు, మనతో హెచ్చరిక చేస్తలేదు, మనం దర్శిస్తలేడు అంటే ఎందుకు వేస్తలేదు? చెప్పి దానికి ఏమి లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా ఆయన దీర్ఘశాంతం వహించి చేతులకు దాచి ఉన్నాడు. వినకపోతే ఏం చేస్తాడు? ఇక పక్కనోడి దగ్గరికి వెళ్తే వీటితో నాతో మాట్లాడతలేదు, ఇక మాట్లాడేది ఏమీ లేదేమో, నేను అన్ని చేశాను అనుకుంటాడు. వీడు అన్ని చేయటం కాదు, అసలు చెప్పిందే చేయలేదు కనుక చేయాల్సింది ఏం చెప్పట్లా. కనుక మీరైనా నేనైనా సరే, మనకు ఎంత దర్శనం ఉన్నా, ఎంత ప్రకటించే వాళ్ళమైనా, ఎన్ని సంఘాలు కట్టినా శరీరాన్ని నలగొట్టుకోవడం అనేది మనకు మనమే సాధన చేసుకోవాలి. యేసు ప్రభు శరీరాన్ని నలగొట్టుకోవడం 40 రోజులు ఉపవాసం చేసి వస్తే ఏమైంది? ఆత్మ బలము చేత బయటకు వచ్చాడు. ఫాస్టింగ్ చేసినోడికి, ప్రేయర్లో ఉన్నోడికి ఉట్టిగా రాడు, అప్పడంలాగా సప్పిట్లాగా ఎవరు రాడు, బలం పొందుకొనే. అప్పడమైన ఎందుకంటే అది చెయ్యి కింద విరుగుద్ది ఫస్ట్, అది పైదాకా వస్తుంది. అట్లా పట్టుకోగానే మనం ఒక ముక్క కూడా చేయదా అనుకున్నప్పుడు 10 ముక్కలు అయి కూర్చుంటుంది. అది కొంతమంది అప్పడాలు ఉంటారు ఇక్కడ, ఆయన ముట్టుకోకింద 10 ముక్కలు అయిపోతుండే.
ఎందుకు అవుతావు అబ్బా? మనం బలము, ఆత్మ బలం, అది ఎట్లా వస్తుందంట? శరీరాన్ని నల్లగొట్టుకుంటే వస్తుంది. పౌలు గారికి మళ్ళీ చెప్తే ఎన్ని జాగ్రత్తలు ఉన్నా, ఏమున్నా సరే, ఎన్ని సంఘాలు కట్టినా ఫస్ట్ ఒక్కవేళ అని ఉంది. ఎంతోమందిని చూసి మురిసిపోవడం కాదు, వీళ్ళందరూ చెప్పి నేను చెడిపోతానేమోనన్న భయం ఆయనకుండి తరచుగా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. కనుక యేసు ప్రభువులాగా ఎలా పరిశుద్ధంగా ఉన్నామో, ఎలా తండ్రి పని చేస్తున్నామో, పౌలు గారిలా కూడా అప్పగించబడిన పని నమ్మకంగా చేయాలి. ఎప్పటిదాకా చేయాలి? లాస్ట్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇమ్మీడియట్గా చేశారు. మొత్తం ఆయనకే చెప్పారా? నా పరుగులో నువ్వేందిరా నన్ను దాన్ని ఏంది అసలు ఎవడు నువ్వు? కొంతమందికి చిన్నపిల్లలు కానీ ఎవడన్నా చెప్పిన కానీ చిన్నపిల్లల కలగా దర్శనం కానీ లెక్కలేదు. యాకోబు లాంటి వాడికే రాత్రంతా ఏడిచినా, దేవునితో గెలిచినా, యోసేపుకి వచ్చే కళ యోసేపుకే వస్తుంది. నీకెందుకు వచ్చింది రేతవా, నేను గెలిచినోడి నాకు రావాలి కానీ నీకెందుకు వచ్చింది అన్నాడా? ఏమో కొంతమంది రెవరెంట్ డాక్టర్ అయితే ఏందా నీకు రాదు కళ, ఆడికి వస్తుంది సండే స్కూల్ వాడికి రాని. ఏలికి రాలేదు, సమయాలకు వచ్చింది రాని అబ్బా. అందుకనే బైబిల్ చదువుకుంటే పిల్లలకు కూడా దేవుడు చూపిస్తాడని తెలుస్తుంది, యవనస్తులకు కూడా దేవుడు చూపిస్తాడని తెలుస్తుంది. లేకపోతే ఏం తెలియదు కొన్ని గౌన్ వేసుకున్నాడికి చూపిస్తాడు అనిపిస్తే ఎట్లా? అసలు ఎట్లా అట్లా? అందుకనే కదా బైబిల్ చదువుకోమని. చాలామంది భ్రమలు, అయ్యగారికి ఏమైనా బయలుపరిచారా, అమ్మగారికి బయలుపెడతారా, పని పిల్లకు కూడా బయలుపెడతాడు. వెళ్ళయ్యా మా ఊర్లో ప్రవక్తను ఆడిపోతే నీ జబ్బు పోద్దని చెప్తాడు. అంతమంది భక్తులు ఊపుతూ పార్థన చెప్తారు. చిన్న పిల్లకి తెలిసింది ఇది పేతురు స్వరం అని, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియలేదు. అందరూ ఇన్ ద నేమ్ ఆఫ్లోనే ఉన్నారు అందరూ. ఆడికి వెళ్ళేవాడు ఎవడు తలుపు తీసేవాడు లేడు, చిన్న పిల్ల పోయి తీసేది. అంటే అందరికి కూడా దేవుడు ఆ సమయాల్లో ఇస్తాడు. కానీ ఫిక్స్ అయిపోయేది మటుకు వీడు చెప్తేనే. విశ్వాస సహితమైన ప్రార్థన అన్నారు కానీ పెద్దోడు చేయాలి, ముసలోడు చేయాలి, చిన్నోడు చేయాలి అన్నది లేదు. ఆ ప్రార్థనలో విశ్వాస సహితమైంది ఉండాలి. కనుక పౌలు గారి జీవితంలో పౌలు గారి వలె అంటే నెంబర్ 1 దర్శనానికి ఆయన అవిధేయుడు, ఎంబటే చేశాడు. అననీయకు చెప్పిన దాన్ని ఆఖరి వరకు ఏ మాటలు పట్టుకొని సేవ చేశాడు. ఆయన మేరలోనే సేవ చేశాడు కానీ ఇంకో దాంట్లోకి పోలేదు. ఆశ మాత్రమే కాదు కానీ అలా చేసి ముగించినటువంటి వాడు సంపూర్ణంగా సువార్తను. మిగిలిన ఆశ గలవాడు కాదు, చెయ్యాలంటే చేసి చూపించాడు. ఆశ ఉండటం వేరు, చేసుకోవడం, చదవాలనుకోవడం వేరు, చదవడానికి ఎంత కష్టం పడితే, ఇల్లు ఇల్లు బాగుందనుకోవడం వేరు, అది సంపాదించుకోవడానికి ఎంత జీవితం సరిపోద్ది. అట్లనే ఆశలు బాగుంటాయి కానీ లిఫ్ట్ అడిగినోడికి ఎంత తృప్తి ఉంటుంది? 5 నిమిషాలు అది దించి అదలబడి చెప్తాడు, మళ్ళీ నడుచుకుంటే పోవాల్సిందే కదా. మొన్న అంటుండే ఎవడో ప్రిన్స్ అంట రేంజ్ రోవర్లో దిగిండంట. ఆడికి సైకిల్ టైరే పంచర్ ఉంది. ఆడి రేంజ్ రోవర్ అయితే ఏంది, ఎంతసేపు ఉంటుంది అది నాది అంటకుండదా, పంచర్ అయిందే నీది అని చెప్తారు. మనం ఏదన్నా అలా ఒక దాంట్లో వెళ్ళినంత మాత్రం అది ఎప్పటికీ మనది కాదు. మనకు అప్పగించబడిన పరిచర్లోనే ఏదైనా పెద్ద మీటింగ్లో నీకు పాటకు అవకాశం వచ్చిందనుకో, 10 నిమిషాలు వాక్యం చెప్పడానికి వచ్చిందనుకో, ఆ సభలో మనవి కాదు, ఆ స్టేజీ మంది కాదు, ఆ మైకు మంది కాదు, మనకు అప్పగించబడిందే మందే. హల్లెలూయా. ఎందుకో దేవుడు ద్వారం తెరిచి నన్ను పెద్ద స్టేజీ మీద 7 అడుగులు స్టేజీ మీద నిలబెట్టాడు. తోస్తాడు ఆనొచ్చిని ఆడ నిలబెట్టుడేంది? ఏదో వచ్చింది అవకాశం, నీ పని మర్చిపోతావా? దున్నపోతు లాంటి యవనస్తులందరూ కూడా ఎవడో సారు పలకరించాడనో, ఫ్రెండ్ ఏదో మంచి మాటలు చెప్పాడనో అమ్మ నాన్న తక్కువ చేస్తారు. వాళ్ళకంటే ఈడేవాడు దారిపోయాడు. మా ఫ్రెండ్ అయితే నాతోనే ఉన్నాడు, నీ ఎంతసేపు ఉంటాడు, రేపు ఉంటాడు చూడు. మా సార్ ఎంతో ఎంకరేజ్ చేశారు. మీ సార్ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ అట్లా మాట్లాడకూడదు, చేస్తే కానీ వాడు బడి దాకా పోలేదు కదా. అక్కడ దాకా పోయిన ఒకటి ఎంత కష్టపడితే పోయారు వాళ్ళు అక్కడ దాకా. మరి కష్టపడిన వదిలేసి ఆడ ఎంకరేజ్ చేయట్లేదు అంటలేదబ్బా. ఎవరెంత చేసినా అమ్మ నాన్నకి మించిన వాళ్ళు లేడు. మీకెవరు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇక్కడ ఉన్నటువంటి సేవకునికి మించి మీరు కాస్త అవకాశమే రాదు అక్కడ దాకా. కనుక పౌలు గారి సేవలో అననీయ చెప్పిన మాటను పట్టుకోకపోతే ఆశ అంతటా ఆయన ప్రకటించేవాడే కాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మన పొరలు రావడానికి ఒకడు పెట్టాడు. అది మనకంటే పెద్దోడు అవ్వాలని రూల్ ఏం లేదు, ఎవరి దగ్గర పంపిస్తే అటే పోవాలి. రెండవదిగా
ప్రకటించాలని ఆశే కాదు, వెళ్ళి ప్రకటించి చూపించాలి. మనం ప్రకటించే క్రమంలో కూడా మన మేర దాటి పోకూడదన్నమాట. ఇక పోతే రెండవదిగా శరీరాన్ని నలగొట్టుకోవాలి. అది చెడిపోయాక ముందా ఏమో ఇప్పుడు ఉన్నాయి 40 రోజులు మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి శుక్రవారం వస్తే నువ్వు శుక్రవారం రాక అప్పుడే వచ్చిందా శుక్రవారం అన్నామనుకో, అన్నారనుకోండి, ఏందది? అది నీకు మేలు అని అనిపించలేదు కనుక నువ్వు వచ్చినా నీకు ఏం అయిసావదు. ఎప్పుడు వెళ్ళుదున్న ఆశతో వచ్చావా, మార్పు నొందే పోతాం మనం. 40 రోజులు నాకు ప్రయోజనం, ఇంకా నువ్వు మారాలి, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఇంకా దేవుని చేత వాడబడాలి, ఇంకా నువ్వు ఆయన స్వరూపంలోకి మార్చబడాలి, ఆశతో రావాలి. అప్పుడే అనుకుంటారు కదా, అనుకోరా ఏంటైనా సార్. నేను అప్పుడు ప్రైజ్లాడికి ఇప్పుడు ప్రైజ్లాడికి టైములు కూడా చూస్తున్నా. 40 రోజులు లేచినోడివి 2 రోజులు ఎందుకే? జీవితంలో ఎంతో కోల్పోయినట్టుగా మొత్తం పడుకొని కొవ్వు సంపాదిద్దామని అట్ట పడుకుంటారు కదరా. ఇక అదే అలవాటు అవ్వాలి కదా. 40 రోజులు ఎత్తి ఎందుకు లేకపోతున్నావు? ఇంకా వారంలో మళ్ళా సాగు రెడీగా ఉందిరా, ఎందుకు ఇదే అవకాశం పడుకోండి అనుకోవట్లేదా? ఇది కాక మళ్ళీ మగవాళ్ళు ఒక ఆకు ఎక్కువ చదివారు, ఏమో పురుషుల కొడుకంటే అది ఒకరోజు ముందు పెట్టిడు, అది కూడా మీకు 2 నాకు 3 దెబ్బలు అన్నట్టు చెప్తున్నారు. అవి దెబ్బలు కాదురా నాయన, మన లైఫ్ని దేవునికి దగ్గర చేస్తున్నాయి కదా. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమందికి చెప్పినా, నాకు నేను చెప్పుకున్నా నాకు అత్యంత ఆనందాన్ని కలిగించి, ఎవరు వస్తారు చిన్న పిల్లల్ని పెట్టుకొని చలికి మనోళ్ళు 50 మంది ప్రతిరోజు కనపడడం అనేది మార్నింగ్ 5 o'clockకే ఎంతెంతమంది ఎన్ని సాక్రిఫైస్ చేశారు. అయిపోయింది అనుకోద్దబ్బా, పానం పోవాలి, రాకట రావాలి. ఒక మంచి పద్ధతిని అట్లా కంటిన్యూ చేయాలి. పౌలు గారు మటుకు శ్రమల్లో దేంట్లో ఎక్కడ వెనక తిరగలేదు, కానీ అప్పగించిన దాన్ని నమ్మకంగా చేశాడు. హల్లెలూయా. రెండోది శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మూడోది ఆయన ప్రార్థన. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. పౌలు గారి ప్రార్థన ఎప్పుడన్నా చూసారా అమ్మా పాప? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు చదవండి. 17 నుంచి 19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చాలు. ఒక దైవజనుడు సంఘం కొరకు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, దేవుని గురించి, తండ్రి గురించి మీరు బాగా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్ అంతా చూడండి, పర్సనల్ రిక్వెస్ట్లు అసలు బైబిల్లో లేనే లేవు. వ్యక్తిగత అవసరతలు అసలు అక్కడ లేనే. ఇది ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైన గ్రంథం అని ఎందుకు చెప్పబడదంటే ప్రతి విషయం కూడా దాని మీదే ఫోకస్ చేసి రాశారు. భూ సంబంధమైన వాటి మీరు రాలే. ఎప్పుడైనా చరచర ఆస్తులు ఇచ్చారు అని బైబిల్లో ఉంది కదా. ఆ పక్కన వీడికి ఇల్లు వచ్చేసింది, ఊరు వచ్చిందని చెప్పారా, వీడి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడని చెప్పారా. మరి ఎందుకు చెప్తున్నారా ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయగానే వీడికి వచ్చేసిందని ఎందుకు చెప్తున్నారు? చరచర ఆస్తులు వచ్చినోడికి అది వచ్చింది ఇది వచ్చిందని ఆయనే రాయలే. మేము ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసాం, మీటింగ్కి డబ్బులు ఇచ్చాం, గుడికి గుమ్మం పెట్టాం, దేవుడు మమ్మల్ని దీవించాడు, ఇవన్నీ అక్కడే ఆస్తి ఇచ్చినోడి పేరే లేదు. అక్కడ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాశారట. ఇక్కడ ఇల్లు బిల్లు బైసికల్ గురించి వీటి గురించి రాయలేదు. అక్కడ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారు? ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు. చెప్పు గుడికి అది ఇచ్చాను, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఏం దీవించేదే? ఈయన తన కలిగిన యావత్తును సమస్తాన్ని గురించి నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఖర్చు పెట్టాడు. ఆదిమ సంఘం తమ కలిగిందంతా ఇచ్చేసారు. అయినా వెంటనే రివార్డ్ వచ్చినట్టు అక్కడ ఏమీ లేదు. పరలోకమందు మనం ధనం సమకూర్చుకోవాలి, అక్కడ దానికోసం చేయాలి, కానీ వెంటనే రావడానికి అక్కడ ఏం లేదు.
ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఈ ప్రేమ తండ్రి గురించి అందరికీ కరెక్ట్గా, తండ్రి గురించి ఎవరికేం తెలుసు? ఈ పిల్లలు ఉన్నారనుకోండి, ఏం తెలుసు? ఇస్తారనే తెలుసు తండ్రి గురించి, లేదా కోప్పడతాడనే తెలుసు. నా భవిష్యత్తును సెట్ చేస్తాడని మటుకు ఎవడ అంత దూరం వెళ్ళరు. అలాంటి వాళ్ళనే పిల్లలు అంటారు. తండ్రి గురించి మనకేం తేవాలి? ప్రార్థన చేస్తే ఇస్తాడు, తప్పు చేస్తే తాంతాడు, దేవుడు చెప్పిస్తాడు. ఇదే తెలియదు. నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడని తెలుసుకోవాలి. నీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు అక్కడ సింహాసనం ఏర్పాటు చేసాడు. నిన్ను అనేక పట్టణముల మీద అధికారిగా, మీ ఇక్కడ ఒక సర్పంచ్ వచ్చినాడు మొన్న, డానియల్ సార్, మనం పోయింది బట్టలు చెప్పకపోతే, ఒక్కొక్కడు 8,000 చొక్కా కొన్నాడంట. ఒకడు చొక్కా 8,000 అట్రా. అట్లాంటి 8 జతలు కొన్నారట వాళ్ళు. ఏంటంటే ప్రమాణ స్వీకారం అంటాడికి. ఎవరైనా సర్పంచ్ అన్నాడంట, ఏంది ఇంత ఖరీదు ఇన్నిటి కొంటున్నాడు? మందికి అన్ని పైసలు మంచితే లేదు కానీ మనం కొనుక్కుంటే వచ్చింది. బాగా తెలివి వెళ్ళాడు అనిపించింది నాకు. ఎవడెవడో దీని ఏమేం చేశారు కానీ నేను కొనుక్కుంటే ప్రమాణ స్వీకారానికి 8 జతలట, ఒక్కోటి 8,000 అట ఒక్కో సొక్క. వెళ్ళి షాపులు ఏది ఎక్కువ తీయన్నాడంటే అదే తీయన్నాడు. ఎందుకంటే రేపొద్దున ప్రమాణ స్వీకారం అన్నాడు. పురియా ఇంతగానవా అంటే మందికి ఖర్చు పెట్టలా కదా సార్. మనం ఎంతో చుట్టాలకు ఖర్చు పెట్టుకుంటాం, అడిగి పెట్టుకుంటాం, ఇడిగి పెట్టుకుంటాం. సమయాన్ని మీ మీద, మీ కుటుంబం మీద పెట్టండి. దేవుని స్వరూపం మనలో వచ్చేస్తుంది. ఎవడెవడి కోసం టైము, ఎవడెవడి కోసం మా మొహమాట లేదు, దేనికో ఖర్చు పెడుతున్నాం. కానీ ఖర్చు పెట్టే సమయం కానీ, డబ్బు కానీ, అది మన మీద, మన పిల్లల మీద, సంఘం మీద, దేవుడు లెక్కడిగే దాని మీద పెడితే ఎంతగా దీవెన వస్తుంది మనకి. ఇక్కడ పౌలు గారు చేసిన వారి ప్రార్థన ఏంటంట, పిల్లల గురించి ఏం చేశారు? పరలోకమున్న తండ్రిని తెలుసుకోవాలి. అసలు ఏందో తెలుసుకోవాలి. తండ్రి అంటే ఏందో తెలుసుకోవాలి. ఇప్పుడు మా అబ్బాయికి నేనంటే ఏం తెలుసు? ఒక మెసేజ్ పెడితే డబ్బులు వస్తాయని తెలుసు, అంతే. పిల్లలకు అంతకుముందు ఏం తెలుసుద్ది? ఏం తెలుసుతారు పిల్లలకు అంతకన్నా? నేను ఆడికి అన్నాలే మొన్న, డబ్బులు పంపించాల్సి ఉంటే డబ్బులు లేవు, చదువుకుందాం ఏదేదో శిరీష చెప్తుండే. పోబ్బా, ఎంతోమంది పోతున్నాయి, ఎన్నో డబ్బులు పోతున్నాయి. వీడి దగ్గరికి వచ్చేపాటికి పొదిపోయింది. కానీ జల్సా అయితే చేయట్లేదుగా. ఫుడ్కి మినిమం కదా ఫుడ్ అనేది. మనం అది అమౌంట్ పెద్దగైనా అది మినిమం ఫుడ్ కదా మనం. నేను అన్నాను, అంటే తండ్రి అంటే ఎట్లుంటుందంటే, మన దీనస్థితిని చూసి ఆయన అలా ఉండలేడు, ఏమైనా చేసేస్తాడు. కానీ పిల్లోడికి ఏం తెలుస్తుంది? నా కష్టంలో స్పందిస్తాడని తెలుస్తుంది, కానీ నా భవిష్యత్తుకి ఏం చేస్తాడని తెలుస్తలేదు. మనం కూడా మందిరానికి వచ్చేది ఏం చేసినా ప్రార్థనకు జవాబు వస్తుందని, అవసరాలు తీరుతాయని రావడం కాదు. ఆ తండ్రిని ఎట్లా తెలుసుకోవాలంటే, నీ కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడు అని తెలుసుకోవాలి. అది ఎంత గొప్ప సంగతి. మన తండ్రి మనకేం చేశాడు ఎవరికేం తెలుసు? ఎవరికి ఏం తెలీదు. రోజు అన్నం ప్లేట్లో పడతాం, ఇవే చూస్తుంటారు, బట్టలు కొంటాం, వేసి వస్తాను. కానీ భవిష్యత్తు ఎవరితో వచ్చాడు? ఆ భవిష్యత్తు చూసేది ఎవరంట? ఎవడు చూడలేడు. ఆ చూడాలనే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక విశ్వాసి గురించి ఏం ప్రార్థన అంటే, వీళ్ళ కన్నులు తెరవబడి, ఫస్ట్లోనే ఉంది కదా అమ్మ, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహేశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయం బట్టి విశ్వసించు మనమన్ ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మీరు తెలుసుకొనవలనని. తండ్రిని గురించి తెలుసుకోవాలి, ఆయన శక్తిని గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధత గురించి తెలుసుకోవాలి, అంటే గురించి తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నారు చెప్పండి? దేవుని గురించి ఇప్పుడు ఎంత తెలుసుకున్నావు? నాకేం తెలుసు అంటే, ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు, మా పిల్లలకు మంచి భౌతిక ఇస్తాడు. ఇదేనా? ఇవి పిల్లకాయ చేష్టలు. పెద్దోళ్ళు అవ్వాలని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం తండ్రిని సరిగా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. 2వ మాట చదువుమా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-15. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలండి. ప్రార్థన దేనికి? దైవజనుడు చేసే ప్రార్థన ఒకటి, అంతరంగ పురుషుడు ఆత్మ వలన బలం పొందాలి. క్రీస్తు హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించాలి. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలి. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులుగా, ప్రేమ యందు వేరుపారి స్థిరపడినవారుగా, సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. దీని కొరకు ప్రార్థన చేస్తున్నాడు కానీ మళ్ళీ అవసరతల కొరకు కాదు. నిజంగా మీరు చెప్పండి, ఆ టైంలో ఎవరికి జబ్బు చేయలేదా? ఆ టైంలో ఎవరికి ఆహార వస్త్రానికి లోటు కాలేదా? పలానా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని ఎక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టలేదే. కానీ జీవనోపాధి ఉన్నోడు లేనోడికి పెట్టమని చెప్పారు. దానికోసం ప్రార్థన చేయాల్సిన పనిలే. పరిశుద్ధుల పరిచర్యలు చేస్తున్న వాళ్ళ అక్కర్లు తీర్చాలని సంఘానికి చెప్పారంటే ఒకసారి చెప్పిందని వాళ్ళు ఆటోమేటిక్గా చేయాల్సిన పనిలే, పాటిస్తూనే ఉంటారు. అంటే ప్రార్థన చేసే అవసరం లేకుండా వాళ్ళు స్పందించి చేస్తున్నారు. అక్కడ పరిశుద్ధుల అక్కర్లన్నీ తీరుస్తున్నారు. సహోదరులకు జీవనోపాధి లేకపోతే జీవనోపాధి ఏర్పాటు చేసేస్తున్నారు. దాని గురించి ప్రార్థన చేసే అవసరమే ఉంది. ఇక్కడ చూస్తే నెంబర్ 1 మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒకటేమో తండ్రిని సరిగ్గా తెలుసుకోవాలి. రెండవదిగా అంతరంగ పరుషుడు బలపరచబడాలి, స్థిరంగా ఉండాలి, మహిమైశ్వర్యం అన్నీ దయచేయాలి, మనం సంపూర్ణం అవ్వాలి, క్రీస్తు ప్రేమను మనం వెడల్పు లోతు అన్నీ తెలుసుకున్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక ప్రార్థన చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:9-11. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. అదండి ప్రార్థన. దేనికంటే క్రీస్తు దినం, ప్రభు దినం వచ్చేపాటికి అందరూ నిష్కపటులు నిర్దోషులు అవ్వాలని ప్రార్థన చేస్తున్నారు. ఇందులో నిజంగా దేవుని చేత పిలువబడినవాడు ఆత్మలకు లెక్క అప్పచెప్పేవాడు ఏంటంటే తండ్రి ప్రేమను తెలుసుకోవాలని. రెండోది అంతరంగ పురుషుడు నూతనపరచాడు, విశ్వాసం స్థిరంగా ఉండాలని, మనం పరిపూర్ణులు అవ్వాలని, దేవుని ప్రేమను తెలుసుకోవాలని ప్రార్థన చేసి ఇప్పుడు ఏంటంట ఆయన దినం రాకడొచ్చేపాటికి ప్రభు దినానికి నిష్కలంకులుగా నిర్దోషులుగాను ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అనకండి. నిజంగా ఇవన్నీ నెత్తిమి చేపెట్టి చేయాలనా? ఎట చేయాలి? ఇవన్నీ ఎట చేస్తారే? మీకు చెవులు ఊదాలా? ఏం చేయాలి? ఇవన్నీ వేకువజామున లేచినప్పుడు సంఘం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ చేయాలి. పౌలు వలే అంటే ఏంటంటే మీరైనా నేనైనా మనకు ఒక ఆత్మ అప్పగించబడితే ఆ ఆత్మ నిర్దోషంగా నిష్కపటంగా క్రీస్తు ఎదుట నిలబెట్టాలి, ఆ నాశరాలి. వాడికే దేవుని గురించి పూర్తిగా తెలు. వీడి మాటికి ఒకసారి అయ్యగారు ఏం చేయమంటారు అంటే ఏదో సలహా ఇచ్చాను కదా పంతుల్లాగా. ఏమో వాడే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. యేసుప్రభువే చెప్పాడు, మీరు తండ్రి నేను కూడా మీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తామని చెప్పారు. ఈ వాక్యాన్ని అంగీకరించిన వాడి దగ్గరికే, మా దగ్గరికి వస్తావు వీళ్ళు చెప్తే కూడా నువ్వు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలని చెప్పారు. అరే దేవుని ప్రేమ అట్లా ఉంటుందండి. కాబట్టి మీ అందరికీ మనం క్రీస్తు వలె అంటే ఈ సంవత్సరంలో ఎవరు కూడా దర్శనానికి అవిధేయులుగా ఉండొద్దు. అన్నీ మనకే చెప్పబడిన దాన్ని దేవుని మాటగానే స్వీకరించాలి. ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే అంతా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. ఈ పరిచర్యలోనే నిందలు, అవమానాలు, దెబ్బలు ఎన్నెన్నో తగులుతూ ఉంటాయి. అయినా చేయాలి, కానీ చేసి ముగించాలి. మేర దాటకూడదు. రెండవదిగా మనం భ్రష్టులు అయిపోతామేమోనని మనమే
నలగొట్టుకోవాలి. తర్వాత ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దైవజనుడు అనేటువంటి వాడు ప్రకటించడం, బోధించడం ఎంత మంచిదో ప్రార్థన చేయడం కూడా అంతే మంచిది. కానీ ప్రార్థించవలసిన విషయాల్లో ఏముండాలా? తండ్రిని గురించి తెలుసుకోవాలి. రెండవది, అంతరంగ పురుషుడు బలపరచబడాలి, సంపూర్ణమగాలి, హృదయమందు విశ్వాసమందు స్థిరపరచబడాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. తర్వాత రాకడ దినమున నిష్కపటులుగా, నిర్దోషులుగా దేవుని ఎదుట నిలబడాలి. వీటి కొరకు ప్రార్థన చేయాలి. నేను ఆల్మోస్ట్ అన్ని కాగితాలు చదివాను కదా, ఏదో మేజర్గా అంటే తక్కువ శాతం మందే పర్సనల్ రాశారు. కొంతమంది ఒకరిద్దరు పర్సనల్ రాసినా అది లీస్ట్ ప్రయారిటీ కింద లాస్ట్లో పెట్టారు. ఆ కాగితాలు చూస్తున్నప్పుడల్లా సంతోషం, ఎందుకంటే ఆత్మ సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ఆశ ఉంటే సరిపోలే, దాని కొరకు శరీరాన్ని నలగొట్టుకోవాలి. మనం అవి పొందుకోవాలన్న ప్రార్థన కూడా ఉండాలి. కనుక ఇంత పెద్ద పౌలు గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు. తను చేయాల్సింది అన్నయ్య ద్వారా చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పబడినా దేవుని మాటగా స్వీకరించి వెంటనే స్టార్ట్ చేశారు. ఈ రోజున మనం కూడా పౌలులాగా ఉండాలంటే ఏం చేయాలా? దర్శనానికి అవిధేయులము కా. ఈ దర్శనంలో భాగాలేంటి? నీకు కనపడుతుంది, చేయాల్సింది అన్నయ్య చెప్తాడు. అక్కడ దాకా వెళ్ళకపోతే కళ్ళుపొరలో రాలేవు. కొంతకాలం శిష్యులతో కూడా ఉన్నాడు. వెంటనే సువార్తను ప్రకటించాడు. ఆశ కాదు, ఎక్కడెక్కడ లేదు అక్కడికి వెళ్ళి ప్రకటించేశాడు. మేర ఎప్పుడు దాటకుండా ప్రకటించాడు. భ్రష్టుడైపోతానేమోనని శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. కొంతమంది ఆత్మలు రాగానే మా వాళ్ళందరికీ అమెరికాలో ఉద్యోగం రావాలి, దుబాయ్లో ఉద్యోగం రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి, ఇంకేదో అయిపోవాలి, ఒకటి రాజకీయ నాయకుడు అయిపోతే బాగుండు, ఇట్లాంటి ప్రార్థనలు ఏం చేయలే. ప్రతి వాడు క్రీస్తు ఎదుట నిష్కపటుగాను నిర్దోషిగాను నిలబడ, తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. అంతరంగ పురుషుడు బలపరచబడాలి, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి, సంపూర్ణులు అవ్వాలి. ఇలాంటి వాటి కొరకు ప్రార్థన చేశారు. కనుక మీరు కూడా ఈ సంవత్సరంలో నేను నమ్ముతున్నాను, మనందరి పరిచయల్లో కొంత ఆత్మలు గ్యారంటీగా వస్తాయి. వచ్చినోడి కోసం ప్రభు ఇడి జబ్బుది కాల్ది అవి చేయొద్దు అంటలా. శ్రేష్టమైనది ఏంటంటే వాడు నీ ప్రేమను ఫస్ట్ తెలుసుకోవాలి. బాగా తెలుసుకున్నాడు కనుక లాజరు గీక్కుంటా కూడా ఆడనే ఉన్నాడు, వదలలే దేవుణ్ణి. పరిస్థితులను బట్టి ప్రేమ లేదంటే ప్రేమ ఉందంటావంటారా? కొంతమంది తల్లిదండ్రులు చూడు, ఏమి ఇవ్వకపోతే నువ్వే అమ్మ నాన్నవే అంటారు. అదేందిరా నాయన, నీకు అన్ని సమకూర్తే అమ్మ నాన్న, లేకపోతే కాదా? ఒళ్ళు బొగలు పుడితే యముడు, అన్ని పెడితే రాముడు అయిపోతారా ఏంది? అట్టెట్ట ఉండదు. తండ్రికి 2 లక్షణాలు ఉంటాయి, ఒకటి సాగు కొట్టేది, ఒకటి పెట్టేది, 2 ఉంటాయి. కనుక మనము దేవుని ఎదుట నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఉంచాలన్నారు. ఇవన్నీ ఏం చెప్తుందంటే మీ పరిచయం నాకు కాదు, మనందరికీ ఆత్మలను ఇస్తాడు. వాళ్ళ గురించి రోజు ఏ ప్రార్థనలు మనం చేయాలి. ఎవరి ద్వారా చెప్పండి దేవుని దర్శనానికి అవిధేయులుగా ఉండకూడదు, వెంటనే వెళ్ళాలి. ఎక్కడైనా సరే మనకు అప్పగించబడిన పనులు ఉన్నాయి కదా, మేర దాటి చేయకూడదంటావు. నాకు మొన్న తెలిసింది, బకెట్లు మారినాయి అని తెలిసింది. ఒరే నీ ఎవడు బకెట్ ఒకటే తీసేసుకున్నాడా? ఇదేంది బకెట్ మారినోడికే తెలుస్తుంది, నీకెందుకు? మారిపోయినాడు బకెట్లు, ఎట్టట మారుతాయి? ఎవరి పని అప్పగించిన పని మేర దాటి వెళ్ళకూడదు. వాళ్ళు నీకు సహాయం అడిగారా? వాళ్ళ చేపలు పట్టే రారా బాబు గుంజమంటే వెళ్ళి గుంజు, ఏమో నీ మొఖం నీకేం వస్తారో అట్లా అని గుంజుకొని పోయినావు అనుకో, ఇదేంది? సాయం అడిగితే వెళ్ళి చెయ్యి, సాయం అడితే కూడా నాది కాదు పో అన్నావు అనుకో, అట్లా అనొద్దు. సొంతంగా దూరి చేయొద్దు. మన మేర ఎంతవరకు ఉందో తెలుసుకోవాలి. అప్పగించిన పని మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఎవరి పనులు వాళ్ళు మన పరిధిలోనే స్టార్ట్ చేద్దాం. చిన్నగా దేవుడు సేవకుల ద్వారా చెప్పిన మాటను పాటించండి. మన కొరకు నీతి కిరీటం గ్యారెంటీ ఉంటుంది. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.